హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాబాబు. మీరు చూస్తున్న కేఎన్ఎస్ స్టడీ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వారంలో ఉన్న లేటెస్ట్ గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ రంగాలు కావచ్చు, ఉన్న ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా కేఎన్ఎస్ స్టడీ సర్కిల్ ఛానల్లో ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్, రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లస్ ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ప్రతి వారం కూడా నేను వివిధ రంగాల్లో ఉన్న ప్రైవేటు కావచ్చు, ఇటు ప్రభుత్వ రంగాల్లో కావచ్చు, ఏమైనా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే, ఇదే మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కేఎన్ఎస్ సర్కిల్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్ చేద్దాం, ఇంకా స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ సెబీలో ఆఫీసర్లు అర్థందా, సెబీలో వచ్చిన నోటిఫికేషన్ అనేది దీని గురించి చూద్దాం. సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అనమాట, గ్రేడ్ ఏ ఆఫీసర్ భర్తీకి దరఖాస్తు కొరకు గడువు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. అంటే అంతకుముందు ఏం చేసిందంటే సెబీ అనేది ఒక పోస్టుల కోసం, గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తుల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ లాక్డౌన్ కరోనా కారణంగా కొంచెం ఈ యొక్క గడువు తేదీని కొంచెం పెంచుతూ ప్రకటన విడుదల చేయడం జరిగింది. అసలు ఈ చూసుకుంటే ఈ మొత్తం విభాగాలు డ్యూటీలు ఏ విధంగా ఉంటాయి, ఉద్యోగాలను చూసుకుంటే జనరల్ కావచ్చు, లీగల్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్, ఈ విధంగా ఉండే మొత్తం విభాగాలు. ఈ విభాగాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హత అర్థమైందా, ఈ యొక్క ఉద్యోగాల కోసం అర్హత చూసుకుంటే మనకి బిఈ లేదా బీటెక్ లేదా లా డిగ్రీ, సిఏ, సిఎఫ్ఏ, సిఎస్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎవరైతే ఈ యొక్క బీఈ, బీటెక్, లా డిగ్రీ, సిఏ, సిఎఫ్ఏ, అదేవిధంగా సిఎస్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకి ఈ యొక్క ఉద్యోగాలకు అర్హులు అనమాట. అదేవిధంగా ఎంపిక ఈ విధంగా చేస్తారంటే ఫేజ్ 1, ఫేజ్ 2 అనే ఎగ్జామ్స్ అనే 2 ఉంటాయి. ఆ 2 కూడా క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది లాస్ట్లో చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి దీనికి ఈ యొక్క నోటిఫికేషన్లో చూసుకుంటే దాని చివరి తేదీ వచ్చేసి జూలై 31, అంటే జూలై నెల, వచ్చే నెల 31 వరకు టైం ఉంది. కాబట్టి ఎవరైతే బీటెక్ కానీ, లా డిగ్రీ కానీ ఎన్ని అర్హతలు కలిగి ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అక్కడ దీని గురించి మొత్తం గురించి సమగ్రంగా ఒక వివరణగా చూసుకోవాలనుకుంటే వెబ్సైట్ కావాలంటే www.seba.government.in వెబ్సైట్కి వెళ్తే ఈ సెబీ ఆఫీసులకు సంబంధించిన నోటిఫికేషన్ అక్కడ క్లియర్ కట్గా ఉంటుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్తో పాటు ఏమైనా కోచింగ్ కూడా, ఆన్లైన్ కోచింగ్ కూడా మనం ఫ్రీగానే ఇస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఛార్జ్ కూడా రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు మనం. కాబట్టి ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రాన్స్లేటర్ పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయి చూద్దాం. ఆ ట్రాన్స్లేట్ పోస్టులు వచ్చేసి ఈ ట్రాన్స్లేటర్ జాబ్లు అనమాట. అంటే ట్రాన్స్లేట్ అంటే లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్, హిందీలో నుంచి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ఈ విధంగా ప్రతి ట్రాన్స్లేట్ చేయడం అనమాట. అదేం చూద్దాం. లోక్సభ సెక్రటరీకి సంబంధించి ట్రాన్స్లేట్ భర్తీ కోసం కింది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం పోస్టులు వచ్చేసి 47 పోస్టులు ఉన్నాయి ప్లస్. అదేవిధంగా మొత్తం ఖాళీలు వచ్చి 47 పోస్టులు. దీని అర్హత చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఉండాలి, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉత్తీర్ణులే, డెఫినెట్లీ మాస్టర్ డిగ్రీ పీజీ చేసి ఉండాలి. హిందీ కానీ ఇంగ్లీష్లో ఉత్తీర్ణులే ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి హిందీ అనువాదం డెఫినెట్ అనువాదంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కలిగి ఉండాలి ప్లస్. లేదా ప్రభుత్వ సంస్థలు, అంటే ప్రభుత్వ సంస్థలు అంటే ఏంటి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ ట్రాన్స్లేటర్గా పనిచేసిన 2 సంవత్సరాల అనుభవం డెఫినెట్లీ ఉండాలి. వాళ్ళు మాత్రం దీని పోస్టులు పెట్టుకోవడానికి అర్హులు అనమాట. వయసు వచ్చేసి 27 సంవత్సరాలు మించకూడదు. 27 లోపు ఉన్న వాళ్ళు దీని అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి, లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 27. ఈ నోటిఫికేషన్ పూర్తిగా చూసుకోవాలనుకుంటే www.lokSeba.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్తే ఈ ట్రాన్స్లేటర్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ క్లియర్ కట్టుకుంటుంది, అక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జాబ్ ఏంటి చూద్దాం. ఒక మిస్ ఈసారి మేనేజర్ సంబంధించిన జాబ్లు అనమాట. అంటే మేనేజర్లు ఏ విధంగా పోస్టులు అడిగా చూద్దాం. ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలిమ్కో సంబంధించిన ఈ సంస్థ ఈ కింది ఉద్యోగాల కోసం, భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఖాళీలు వచ్చేసి 31 ఉన్నాయి పోస్టులు. మొత్తం ఉద్యోగాలు చూసుకుంటే జనరల్ మేనేజర్లు, అదేవిధంగా మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు,
పర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, అదేవిధంగా అకౌంటెంట్లు, జూనియర్ స్టోర్ కీపర్, అదేవిధంగా జూనియర్ క్లర్క్, ఈ మొత్తం పోస్టులు ఉన్న విభాగాల వారికి చూసుకున్న పోస్టులు అనేవి ఈ విధంగా ఉంటాయి. దీని అర్హత వచ్చేసి ఈ పోస్టుల కోసం బీఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ లేదా సిఏ లేదా జనరల్ డిగ్రీ లేదా డిప్లొమో, డెఫినెట్లీ ఐటీఐ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. డిప్లొమో లేదా ఐటీఐ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఈ దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 13. దీని గురించి క్లియర్ కట్గా చూసుకోవడానికి మనకి వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. అక్కడ www.alimco.in ఈ వెబ్సైట్ అంటే అలిమ్కో అనే వెబ్సైట్లోకి వెళ్తే ఈ మొత్తం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న పోస్ట్ నోటిఫికేషన్ అక్కడ క్లియర్ కట్టుకుంటే మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఈసారి విజయనగరంలో సంబంధించిన పోస్టులను చూద్దాం. విజయనగరంలో నర్సుల పోస్టులు అనేది విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పరిపాలనా నియంత్రణ కార్యాలయం కాంట్రాక్ట్ ప్రతిపాదికన కింది ఉద్యోగాల భర్తీ కోసం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఉద్యోగాలు ఖాళీలు వచ్చి 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు వచ్చి చూసుకుంటే స్టాఫ్ నర్సులు 76, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్లు 26, ఫార్మాసిస్టులు 27, ఈ విధంగా మొత్తం 129 ఖాళీలు ఉన్నాయి. ఈ అర్హతలు చూసుకుంటే నర్సులకు సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం ఉత్తీర్ణులై, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే ఎంఎల్టీ వొకేషనల్ డిప్లొమో లేదా డిగ్రీ ఉండాలి. అదేవిధంగా ఫార్మసిస్టులకు చూసుకుంటే డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ ఉండాలి. అదేవిధంగా అనుభవం ఉండాలి. ఈ దరఖాస్తు చేసుకున్న లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 22. వెబ్సైట్ కావాలంటే దీనికి www.vijayanagaram.nic.in వెబ్సైట్లోకి అయితే ఈ మొత్తం నోటిఫికేషన్ అక్కడ క్లియర్ కట్టుకుని అక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ జాబ్ చూద్దాం. ఈసారి గుంటూరులోని ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు అనమాట. అంటే గుంటూరులోని ప్రోగ్రామ్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం. అంటే గుంటూరులోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీలో ఈ కింది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఉద్యోగాలు చూసుకుంటే ప్రోగ్రామ్ మేనేజర్ 1, ప్రోగ్రామ్ ఆఫీసర్ 1, ప్రోగ్రామ్ ఆఫీసర్ ట్రైనింగ్ అండ్ అడ్వకేట్ సంబంధించిన ఈ విధంగా పోస్టులను ఇవ్వడం జరిగింది. మొత్తం వేతనం చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ మేనేజర్ నెలకు వచ్చి 32,000, మిగతా పోస్టులకు 25,000 అనేది జీతం అనేది ఉంది. ఈ అర్హత చూసుకుంటే సోషల్ వర్క్ చేసి ఉండాలి. అదేవిధంగా సైకాలజీ లేదా హోమ్ సైన్స్లో పీజీ అనుభవం డెఫినెట్లీ ఉండాలన్నమాట. ఎవరైతే సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో ఎవరైనా వాళ్ళు, అదేవిధంగా హోమ్ సైన్స్ సైకాలజీ సంబంధించిన సైన్స్లో పీజీ చేసిన అనుభవం ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చివరి తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూన్ లాస్ట్ డేట్. ఈ వెబ్సైట్ కావాలంటే https://www.www.ap.government.in/ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ మొత్తం గుంటూరు సంబంధించిన ప్రోగ్రామ్ ఆఫీస్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంటే అక్కడ మీరు మొత్తం క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చూస్తే ఇక్కడ మనకి ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు అనమాట. అదే ప్లస్ ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసుల భర్తీ కోసం ఒక వేరువేరుగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థ, ఇండియాలోనే అతిపెద్ద ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్ అనమాట. ఓకేనా, ఈ మొత్తం ఖాళీలు చూసుకుంటే 444 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాల రిలేషన్షిప్ మేనేజర్ 48, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 9, క్రెడిట్ అనలిస్ట్ 20, డిప్యూటీ మేనేజర్లు 8, బ్యాంకింగ్ సూపర్వైజర్ స్పెషలిస్ట్ 1, ఎనీ టైమ్ ఛానల్ మేనేజర్ 1, ఎగ్జిక్యూటివ్ 241, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 91. ఈ విధంగా మొత్తం 444 పోస్టులు వేటికి విడిగానే వేరువేరుగానే ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు వచ్చి 70,750 రూపాయలు. అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జూలై 13. దీని గురించి పూర్తిగా తెలుసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అది www.sbi.co.in వెబ్సైట్కి వెళ్తే ఈ మొత్తం ఎస్బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్లో ఉన్న 444 ఉద్యోగాల గురించి పూర్తి ప్యాటర్న్ అక్కడ ఉంటుంది, క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ జాబ్ చూద్దాం. విజయనగరం జిల్లాలోను సాంకేతిక సిబ్బంది సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అది చూద్దాం. ఇప్పుడు విజయనగరం జిల్లా టీబీ కంట్రోల్ సొసైటీ కింద ఉద్యోగాల భర్తీ కోసం ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ మొత్తం ఖాళీలు చూసుకుంటే 2 ఉద్యోగాలు చూసుకుంటే ప్రకారంగా సీనియర్ ట్యూబర్ క్యూలోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1. ఈ మొత్తం నోటిఫికేషన్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 పోస్టులు ఇవి. అర్హత చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్కు ఇంటర్ లేదా ఎంఎల్టీ డిప్లొమా లేదా సర్టిఫికేట్స్ ఉండాలి. అదేవిధంగా సూపర్వైజర్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా లేదా ఎంఎల్టీ సంబంధించిన కంప్యూటర్ అవేర్నెస్ డెఫినెట్లీ కూడా కంప్యూటర్ ఆపరేషన్ కోర్స్ అనేది ఉండాలి. ఈ పోస్టుల కోసం, ఈ 2 పోస్టుల కోసం చూసుకోండి. అదేవిధంగా దీని పోస్టులకి దరఖాస్తు చేసుకొని చివరి తేదీ వచ్చేసి జూలై 5 అనమాట. జూలై 5వ తారీఖు. దీని గురించి చూసుకోవాలంటే వెబ్సైట్ ఉంది vijayanagaram.ap.government.in వెబ్సైట్కి ఈ సాంకేతిక సంబంధించిన
విజయనగరం జిల్లాలో ఉన్న పోస్టులను క్లియర్ కట్గా అక్కడ తెలుస్తుంది, మనం అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అదే సైంటిస్టులు అనమాట, అంటే సెంట్రల్ సిల్క్ బోర్డు సిఎస్బి అంటే సైంటిస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ మొత్తం నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు వచ్చేసి 79 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ప్రకారం చూసుకుంటే సి గ్రేడ్ సైంటిస్టులు 3, బి గ్రేడ్ సైంటిస్టులు 74, టెక్నికల్ అసిస్టెంట్లు 2. అర్హత చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగాల కోసం ఉద్యోగాన్ని అనుసరించి బీఈ లేదా బీటెక్, టెక్స్టైల్ లేదా డిగ్రీలు చూసుకుంటే ఎంటమాలజీ లేదా జువాలజీ, బాటనీ, అగ్రికల్చర్, సెరికల్చర్, కెమిస్ట్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. దీన్ని మొత్తం ఎంపిక ఏ విధంగా చేస్తారు, రాత పరీక్ష ద్వారా. అదేవిధంగా రాత పరీక్షలు ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆఖరి తేదీ వచ్చేసి జూలై 17 ఆఖరి తేదీ. వెబ్సైట్ చూసుకుంటే www.csb.government.in అన్న వెబ్సైట్లోకి వెళ్తే ఈ మొత్తం సైంటిస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ కట్టుకుంటుంది. అక్కడ సమగ్రంగా మీరు వివరణగా చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే లేటెస్ట్గా సీనియర్ రెసిడెంట్లు అంటే సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించిన సీనియర్ రెసిడెంట్ పోస్టుల కోసం ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తుందన్నమాట. ఆ భర్తీకి ఈ మొత్తం ఖాళీలు చూసుకుంటే 77. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. 7 ఖాళీలు వచ్చి 7 ఉన్నాయి. విభాగం వారంగా చూసుకుంటే ఎమర్జెన్సీ మెడిసిన్, అదేవిధంగా అర్హత చూసుకుంటే ఎండి లేదా డిఎన్బి పూర్తి చేసి ఉండాలి. దీన్ని పూర్తి చేసిన ఈ డిఎన్బికి ఎండికి డెఫినెట్లీ ఎంసీఏ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఎంసీ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు డెఫినెట్లీ ఉండాలి. దీనికి వయసు చూసుకుంటే ఏజ్ చూసుకుంటే 37 సంవత్సరాలు మించరాదు. అదేవిధంగా వేతనం చూసుకుంటే నెలకు 67,700 రూపాయలు అనేది. దీని దరఖాస్తు ఫీజు వచ్చేసి 200 రూపాయలు, ఓన్లీ 200 రూపీస్ మాత్రమే. ఇంటర్వ్యూ ఎప్పుడంటే జూన్ 30 ఇంటర్వ్యూ. దీనికి గురించి పూర్తిగా సీనియర్ రెసిడెంట్ జాబ్ గురించి చూసుకోవాలంటే పూర్తిగా www.sgpga.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్తే ఈ మొత్తం పూర్తి నోటిఫికేషన్ అనేది క్లియర్ కట్టుకుంటే అక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసిన బోధనా సిబ్బంది అనమాట, అంటే టీచింగ్ ఫీల్డ్లో నోటిఫికేషన్. బొంబాయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ బోధన సిబ్బంది కొరకు ఒక నియామకం కోసం ఒక దరఖాస్తులు అనేది కోరడం జరిగింది. ఈ మొత్తం పోస్టు ఖాళీలు వచ్చి 21 ఉన్నాయి. ఉద్యోగాల వారీగా చూసుకుంటే మనకి పోస్టులు చూసుకుంటే ప్రొఫెసర్లు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఈ మధ్య 3 రకాల ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఈ మొత్తం ఈ పోస్టుల కోసం అర్హత చూసుకుంటే పిహెచ్డి, అదేవిధంగా బోధన పిహెచ్డి చేసి ఉండాలి. అదేవిధంగా బోధన అనుభవం డెఫినెట్, టీచింగ్ అనుభవం అనేది డెఫినెట్లీగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా ఎంపిక ఏ విధంగా చేస్తారు, అకాడమిక్ ప్రతిభ అంటే అకాడమిక్ మనకు కనబడిన ప్రతిభ ఆధారంగా అదేవిధంగా అనుభవం చూసుకుంటారు. అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రకారంగా ఇంటర్వ్యూ ద్వారా దీన్ని ఎంపిక చేస్తారు. దీని దరఖాస్తు చివరి ఆఖరి తేదీ వచ్చి జూలై 10 అనమాట. జూలై 10 ఆఖరి తేదీ. దీని వెబ్సైట్ చూసుకుంటే www.tiss.edu ఈ వెబ్సైట్కి వెళ్తే మొత్తం బొంబాయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంబంధించిన టీచింగ్ ఫీల్డ్లో ఉన్న జాబ్లు అనేవి పూర్తిగా క్లియర్ కట్గా నోటిఫికేషన్ ఉంటే అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఈసారి చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో ఏపీ వైద్య విధాన పరిషత్ అంటే ఏపీ వైద్య విధాన పరిషత్లో నోటిఫికేషన్ చూద్దాం. కర్నూలులోని, జిల్లాల్లోని, నంద్యాలలోని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అనమాట కింద నోటిఫికేషన్. అంటే ఏపీ వైద్య విధాన పరిషత్ కార్యాలయం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిన కింది ఖాళీల కొరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని దరఖాస్తులు కోరుతుంది. ఆ దరఖాస్తులు ఎటువంటి జాబ్లను చూద్దాం. సైకాట్రిస్ట్ వచ్చి 1 అంటే వీళ్ళకి అనుభవం వచ్చి వాళ్ళకి అర్హత వచ్చి ఎంబీబీఎస్ ఉండాలి. అదేవిధంగా అడిక్షన్లో మెడిసిన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డెఫినెట్లీ ఉండాలన్నమాట. మెడిసిన్లో ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. వేతనం వచ్చి 60,000 అనమాట ఈ సైకాట్రిస్ట్కి. అదేవిధంగా ఏఎన్ఎంఎస్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. ఏఎన్ఎంఎస్ కోర్సు ఏఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి. అదే వేతనం చూసుకుని 11,000 రూపాయలు అనమాట. కౌన్సిలర్లు 3 పోస్టులు ఉన్నాయి. డిఎడిక్షన్ కౌన్సిల్లో సర్టిఫికేట్ ఉండాలి. అది డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వేతనం వచ్చి చూసుకుంటే 12,500 రూపాయలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ వచ్చి 1 ఉండాలి. డిగ్రీ క్వాలిఫై అవ్వాలి. అది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వేతనం వచ్చేసి జీతం చూసుకుంటే 10,000 రూపాయలు. వార్డ్ బాస్ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. వార్డ్ బాయ్ 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఉండాలి. వేతనం వచ్చేసి 11,000 రూపాయలు. వయసు 42 ఏళ్ళ లోపు ఉండాలి. వీళ్ళంతా మినహాయింపులు కొన్ని ఉంటాయి అన్నమాట, వర్తిస్తూ ఉంటే చూసుకోవాలి. ఎంపిక చూసుకుంటే అర్హత పరీక్షల్లో మార్కులకు 90%, వెయిటింగ్ పీరియడ్కు 10 మార్కులు వెయిటేజ్ ఆధారంగా ఉంటాయి అన్నమాట. దీన్ని దరఖాస్తు చేసుకుని చివరి తేదీ వచ్చేసి జూన్ 27 దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ నుంచి మనకి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కావాలంటే మనకి https://karnool.ap.government.in/ వెబ్సైట్లో చూసుకుంటే ఈ మొత్తం ఏపీ వైద్య విధాన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ అనేది మీరు అక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ చూద్దాం.
చూసుకుంటే ఏపీ మహిళా అభివృద్ధి శాఖలో పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో భాగంగా కర్నూలు జిల్లాలో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కింది నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. కింద కొన్ని ఖాళీలు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఒకటి వచ్చి స్టోర్ కీపర్ అకౌంటెంట్ అనమాట. ఆలగడ్డలో ఒక పోస్ట్ అని ఖాళీగా ఉంది. స్టోర్ కీపర్ అనమాట, అకౌంటెంట్ లేదా స్టోర్ కీపర్ అకౌంటెంట్ డిజిగ్నేషన్ ఆ విధంగా ఉంది. ఆలగడ్డలో ఒక పోస్టు. దీన్ని అర్హత చూసుకుంటే బీకామ్ ఉండాలి, అదే 4 ఏళ్ళ అనుభవం, బీకామ్ డిగ్రీ క్వాలిఫై అవ్వాలి, అదే 4 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం డెఫినెట్లీ ఉండాలి. అదేవిధంగా వయసు చూసుకుంటే ఈ 30-45 సంవత్సరాలు ఉన్నవాళ్ళు దీనికి అర్హులు. దీనికి వేతనం వచ్చి 14,000 రూపాయలు. ఈ స్టోర్ కీపర్ అకౌంటెంట్ ఆ వేతనం వచ్చి 14,000 రూపాయలు. నర్సు చూసుకుంటే కర్నూలు ఒకటి ఉంది. కర్నూలులో ఏఎన్ఎం లేదా సంబంధిత అర్హతలు ఉండాలి. వయసు 25 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతనం చూసుకుంటే 9,000 రూపాయలు అనమాట. అదేవిధంగా వేతనం చూసుకుంటే 9,000 రూపాయలు అనేది ఉంటుంది. దరఖాస్తు చూసుకోవాలంటే దీనికి వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివరి తేదీ చూసుకుంటే 2 జూలై అనమాట. వెబ్సైట్ కావాలంటే https://karnool.ap.government అనే వెబ్సైట్లోకి వెళ్తే మొత్తం ఈ ఏపీ మహిళా అభివృద్ధి శాఖలో ఉన్న పోస్టులు అనేది మీకు నోటిఫికేషన్ క్లియర్ కట్టుకుంటుంది, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్లు, ఈ వారం ఉన్న ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ వారం కూడా కొన్ని ప్రభుత్వ రంగ అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న కొన్ని నోటిఫికేషన్ లేటెస్ట్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టేట్ ఇంటూ మై ఛానల్ KNS సర్చ్కి అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. మనం కూడా ఈ యొక్క నోటిఫికేషన్తో పాటే కాకుండా మనం ఆన్లైన్ కోచింగ్ టీచింగ్ అని చేయడం, అది మన క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ స్టడీస్, అదేవిధంగా ఇంగ్లీష్, ఇవన్నీ కూడా టీచ్ చేయడము, అన్నీ కూడా మెటీరియల్ కూడా నేను ఫ్రీగానే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ ఫ్రీగానే, ఎటువంటి ఛార్జ్ నేను చేయట్లేదు. ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి వాళ్ళకి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.